హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ డివోషనల్. సో లాస్ట్ పార్ట్ మనం చూసినట్టయితే రాహుల్ కళాకారు వల్ల ఆపోజిట్ సెట్ లో ఉండే మనం ఆపోజిట్ సెట్ వీడియోస్ చూపించిన. ఇప్పుడు మీరు చూడండి ఆపోజిట్ గణేశుడు. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఎల్విన్ మన నాగోల్కి వెళ్ళే రూట్, నాగోల్ ఉప్పాల్ వెళ్ళే రూట్. ఇక్కడ కూడా రాహుల్ కళాకారు వల్ల షెడ్ ఉంది, మీరు చూడండి. ఇక్కడ కూడా చాలా మంచి మంచి గణేశులు పెట్టారు ఇటు సైడ్ కూడా. సో గైస్ మనం చూసినట్టయితే ఇవ్వండి హనుమానుడు పైన గణేశుడు చాలా మంచిగా ఉంది. చిన్నలాగా రాహుల్ కళాకారు చెట్లో చాలా మంచిగా ఉంది. చూడండి ఇంత మస్తు ఉంది గణేశుడు. సో ఇక్కడ చూడండి గణేశుడు కింద హనుమానుడు స్టైల్లో హనుమానుడి దమ్ము పైన కూర్చుంది. ఇంత మంచిగా చిన్నవి చాలా మంచిగా ఉన్నాయి గణేశుడు. మనము చిన్న పిల్లలు వెళ్తే గణేశుడికి చాలా మంచిగా ఉంటుంది గణేశుడు, మనం తీసుకొని వెళ్తాం. సో ఇది చూడండి పెద్ద బొజ్జ గణపయ్య గణేశుడు, పెద్ద స్టైల్ బొజ్జ గణపయ్య. ఇవ్వండి దీని బ్యాక్గ్రాప్ చూడండి మీరు ఎంత మంచిగా ఉంటుందో. దీని గణేశుడు ఐస్ చూడండి, ఇంకా అవ్వలేదు మొత్తం అయితే, కానీ మంచిగా అనిపిస్తుంది. మీరు చూడండి బొజ్జ గణపయ్య. సో ఇదైతే అక్కడ ఆపోజిట్ మనం చూసినట్టయితే సేమ్ అదే చిన్న బొజ్జ గణపయ్య గణేశుడు. సో ఇది చూడండి మీరు ఎంత పెద్ద గణేశుడు బొజ్జ గణపయ్య స్టైల్లోనే. ఇది కూడా కింద కూర్చొని ఉన్నారు సోఫా పైన. అవన్నీ సోఫా పిల్లో ఉంది అవన్నీ. సో గైస్ ఇది చూడండి, ఇది యూనిక్ స్టైల్ మోడల్ గణేశుడు. స్మూత్గా కలర్ ఫినిషింగ్తోని అవన్నీ ఆవులు ఉన్నారు ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. అవి కొంచెం క్లీన్ అయితే వేస్తుంది ఆయన వర్కర్. అవన్నీ 6 హ్యాండ్స్ ఉన్నాయి గణేశునికి. బొజ్జ గణపయ్య బొజ్జ స్టైల్లో మహారాజా స్టైల్లో కూర్చుండు పవన్ సోఫా పైన. బ్యాక్అప్ కూడా చాలా మంచిగా ఇచ్చిండు చూడండి. సో అది కూడా సేమ్ అట్లానే ఉన్నారు గణేశుడు. సో ఇది చూడండి గైస్, ఇది ఇంకో టైప్ బొజ్జ గణపయ్య గణేశుడు. చాలా పెద్ద భారీ ఎత్తున గణేశుడు ఉన్నారు. ఇవ్వండి ఇది చూడండి, అమ్మవారు ఉన్నారు పైన, లక్ష్మీదేవుడు, లక్ష్మీ అమ్మవారు. ఇవ్వండి ఇంకా చూడండి, ఇదండి ఫేస్ చూడండి గణేశుడు ఎంత బాగా అనిపిస్తుంది మొత్తం. మన పంచకు కూడా చాలా మంచిగా డిజైన్ ఇచ్చారు ఇలా చూడండి. ఇది చూడండి అవన్నీ శివుడు, ఏనుగులు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గణేశుడికి. వెనకాల మొత్తం బ్లాక్ బ్యాక్ డ్రాప్ ఇచ్చారు గణేశుడు. ఇంకా పంచ కలర్ అయింది గణేశునికి. ఇంకా మొత్తం వర్క్ అయితే అవ్వలేదు, అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. సో ఇది కూడా చాలా మంచిగా కనిపిస్తుంది గణేశుడు. సో ఇంకా చూసినట్టయితే ఇది మహారాజా స్టైల్ గణేశుడు. ఇది చూడండి ఇది చూడండి మహారాజా స్టైల్ గణేశుడు. లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి సింహాలు ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసినట్టు. మహారాజా స్టైల్లో సోఫా పైన కూర్చొని చాలా మంచిగా కనిపిస్తుంది. ఇట్లాంటి గణేశులు అయితే ముంబైలో చాలా మస్తు ట్రెండింగ్ అవుతాయి, చాలా మంచిగా ఉంటాయి. ఇది మీరు చూడొచ్చు ఆపోజిట్ లాస్ట్ వీడియోలోనే మీకు చూపించిన గరుడ పైన గణేశుడు. ఇటు సైడ్ కూడా అదే పెట్టారు. ఇవ్వండి సేమ్ అవే మోడల్స్ ఉన్నాయి. సో గైస్ మీరు చూడండి, ఇదైతే ఈడ నెమలి ఉంది, ఇదండి ఏదో సింహం ఉంది. సింహం ఇంకా నెమలి మధ్యలో గణేశుడు కూర్చుండు, చాలా మంచిగా ఉన్నారు కనిపిస్తుంది. అవునండి గణేశుడు అమ్మ హైలైట్ ఆశ్చర్య అయిపోతున్నాను నేను ఇట్లా చూస్తుంటే గణేశుడికి. అసలు నెక్స్ట్ లెవెల్ వైబ్స్ వస్తున్నాయి నాకైతే గణేశుని చూస్తుంటే. అవండి సేమ్ అక్కడి వరకు చూడండి, అక్కడి వరకు సేమ్ అట్లాంటి గణేశులే ఉన్నాయి. అవండి జస్ట్ పంచకలర్ ఒక చేంజ్ ఉంది అన్ని దానికి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో గణేశుడు, ఎంత పెద్దగా ఉన్నా అంటే అసలు 20 to 25 ఫీట్స్ వరకు ఉంటుంది గణేశుడు. అవ్వండి సింహం, మన పాము ఉంది, పాముకి అవ్వండి కింద మొత్తం పాముది మొత్తం బ్యాక్గ్రౌండ్. సోఫా పైన గణేశుడు కూర్చుండు. ఇటు
ఇది చూడండి, ఇంకో టైప్ వచ్చే కనిపోయా గణేశుడు. ఈ లాస్ట్ ఇప్పుడు చూసినా కదా, సేమ్ అట్లానే ఉంది ఈజీగా. ఇంకా వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది దీంట్లో. ఇంకా వర్క్ మొత్తం అయిపోతే ఇంకా మస్తు కనిపిస్తారు గణేశులు. గైస్ ఇది చూడండి, మనకి ఇక శివుడు, పార్వతి, పెద్దల గణేశుడు. కింద చూస్తే మన నంది దేవుడు. ఇవ్వండి గణేశుడు వాయనం పట్టుకొని ఎంత మంచిగా ఉన్నాడు. ఇంత కృష్ణుడు టైప్ లాగా వాయనం పట్టుకొని ఉన్నాడు. అవ్వండి కాలు పైన కాళ్ళు వేసుకొని కూర్చొని గణేశుడు చాలా మంచిగా కనిపిస్తుంది. అవ్వండి ఈ గణేశుడు చూడండి, లాస్ట్ వీడియో మీరు చూసిండు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏనుగులు ఉన్నారు, మధ్యలో శివుడు ఉన్నారు. అవ్వండి కింద నుంచి గణేశుడు ఉన్నారు. ఇటు కూడా ఏనుగు ఇచ్చారు, అటు కూడా ఏనుగు ఎలిఫెంట్ ఇచ్చారు. చూడండి చూడండి అమ్మవారు కూడా రెడీ అవుతున్నాయి. రాహుల్ కళాకారు వాళ్ళ షెడ్ల చూడండి, అమ్మవారు కూడా చాలా మంచిగా చిన్నగా యూనిక్గా ఉన్నారు. సో ఇంకా ఏదో పెండింగ్ ఉన్నాయి కొంచెం. ఇది ఫస్ట్ మీకు చూపించిన కదా, కానీ నాకు ఇదైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది. ఇక హనుమానుడు పైన గణేశుడు, హనుమానుడికి సపోర్ట్గా అదే చూడండి ఎంత బాగుందో అసలు. ఈ గణేశుడు మనము ఒకవేళ పెట్టామనుకోండి మండపంలో, ఒక నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఈ గణేశుడు అయితే చిన్నగా పెట్టినాం అనుకోండి, అంటే మనకి చిన్న గణేశులు కావాలంటే ఈ గణేశునికి చాలా మంచిగా తీసుకోవచ్చు గైస్ మీరు. నాకైతే హైలైట్ నచ్చింది ఈ గణేశుడు. ఇంకా వర్క్ అయితే అలా ముందు చూపించాను కదా మీకు. ఇంకా ఇదైతే జస్ట్ పెయింటింగ్ అవ్వాలి, ఇంకా మట్టి వర్క్ అయితే అయిపోయింది, పిఓపి వర్క్. జస్ట్ ఇంకా ఇదిగోండి అట్లా 4 ఉన్నాయి అటు. సో సో ఇది చూడండి గైస్, ఈ గణేశుడు చాలా సింపుల్గా సోఫా పైన కూర్చొని ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు. ఇంకా దీనికి కూడా ఇంకా వర్క్స్ నడుస్తున్నాయి. నాకు అవ్వాలి, మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వాలి. మళ్ళీ మనం వచ్చి ఫినిషింగ్ వర్క్ కూడా కవర్ చేద్దాం. ఫినిషింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి చూపిస్తాం మీకు ఎట్లా ఉన్నారు గణేశుడు. కానీ ఇప్పుడైతే హైలైట్ అనిపిస్తుంది, పింక్ కలర్ పంచతోని మొత్తం లైట్ కలర్స్ ఇచ్చారు గణేశునికి. చాలా యూనిక్ గా చాలా మంచిగా కనిపిస్తుంది. వితౌట్ ఆర్నమెంట్స్, అంటే ఆర్నమెంట్ వర్క్ లేకుండా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఆర్నమెంట్ వర్క్ అయిన తర్వాత మీరు చూడండి రేంజ్ లో కనిపిస్తుంది గణేశుడు. ఇదండి ఇట్ సైడ్ మొత్తం అదే ఉంటుంది. సో ఇది గైస్ ఇక్కడ అప్డేట్. సో రాహుల్ కళాకారు వాళ్ళ షెడ్ పార్ట్ 2 అప్డేట్ ఇది. మీరు చూస్తే చాలా మంచిగా ఉన్నాయి గణేశులు. మీరు వచ్చి తొందరగా బుక్ చేసుకోండి, చాలా మంచిగా దొరుకుతాయి. సో థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.